అంత బ్యాడ్ ఉన్న పేషెంట్ స్టేబుల్ అయ్యి ఇంటికి వెళ్ళారు. ఐసీయూ సపోర్ట్ అండ్ పల్మనాలజిస్ట్ టైమ్లీ ఇంటర్వెన్షన్ వల్ల పేషెంట్ బయటకు వచ్చారు. పేషెంట్ డీటెయిల్స్ నెక్స్ట్ డాక్టర్ అభిజన్ పల్మనాలజిస్ట్ చెప్తారు. నమస్తే అండి, నేను డాక్టర్ అభిజన్ పల్మనాలజిస్ట్. సో ఈరోజు శ్రీరామ్ దయాకర్ అనే పేషెంట్ 58 సంవత్సరాలు తనకి. సో తనకి ఏంటంటే ఆల్రెడీ ఊపిరితిత్తులు ఎంఫోసిమా అండ్ ఫైబ్రోసిస్ అనే ప్రాబ్లంతో డ్యామేజ్డ్ ఊపిరితిత్తులు. సో ఇంతకుముందు 2-3 సార్లు తను చిన్న లంగ్ ఇష్యూస్తో పాటు నా దగ్గరికి వచ్చి ఉండేది. తను అంతకుముందు హాస్పిటల్లో అడ్మిషన్స్ అవి కూడా అయ్యాయి. కానీ ఈసారి రావడం ఇలాంటి సివియర్ న్యూమోనియాతో చాలా బ్యాడ్ సిచ్యువేషన్ మన దగ్గరికి రావడం జరిగింది. ఆక్సిజన్ సాచురేషన్ ఆల్మోస్ట్ 60% మాత్రమే ఉంటుంది. సో బీపీ సపోర్ట్స్ పెట్టి బీపీని కృత్రిమంగా మనం సపోర్ట్ ఇచ్చి బీపీ మెయింటైన్ చేసాము ఇనిషియల్గా. తర్వాత వెంటిలేటర్కి కూడా పేషెంట్ వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ బీపీ మెయింటెనెన్స్ కొంచెం బెటర్ అయిన తర్వాత బ్రాంకోస్కోపీ అనే టెస్ట్ ద్వారా తనకి లంగ్స్లో ఏ క్రిమి ఉందో అది తెలుసుకోవడం జరిగింది. సో బ్రాంకోస్కోపీ రిపోర్ట్లో ఏంటంటే కంప్లీట్గా డ్రగ్ రెసిస్టెంట్ ఆర్గానిజమ్స్, చాలా పవర్ఫుల్ ఆర్గానిజమ్స్ బయటపడ్డాయి. క్లెబ్సియల్లా అండ్ సెరేషియా అనే ఆర్గానిజమ్స్. సో వీటికి చాలా స్పెసిఫిక్ యాంటీబయాటిక్స్ అనేవి అవసరం పడతాయి. ఐసీయూ డాక్టర్ దీపక్ అండ్ టీమ్ వాళ్ళ హెల్ప్ ద్వారా మేమందరం ఒక టీం లాగా పనిచేసి సో దానికి కల్చర్కి కరెక్ట్గా అప్రాప్రియేట్ యాంటీబయాటిక్స్ సెట్ చేయడం, క్రమంగా బీపీ మెడికేషన్ డౌన్ చేసి తక్కువ చేయడం అండ్ వెంటిలేటర్ నుంచి సక్సెస్ఫుల్గా బయటకు తీసుకొచ్చాము. అండ్ దాదాపు 12-13 రోజులు హాస్పిటల్లో స్టే చేసిన తర్వాత తను ఇంటికి వితౌట్ ఆక్సిజన్ ఇప్పుడు 90-93 సాచురేషన్ మెయింటైన్ చేస్తున్నాడు. సో మెయిన్గా ఈ డీటెయిల్స్ ఈ కేసు గురించి ఎందుకు మీకు ముందుకు వచ్చామంటే, సో జనరల్గా తనకు ఆల్రెడీ ప్రైమరీ లంగ్ రిజర్వ్ అనేది చాలా తక్కువ ఉంది. సో ఆల్రెడీ లంగ్స్ మోస్ట్ ఆఫ్ ద లంగ్స్ డిస్ట్రాయిడ్ లంగ్స్. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇంత అడ్వాన్స్డ్ ఏఆర్డిఎస్ మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ సిచ్యువేషన్ లాంటి సిచ్యువేషన్ నుంచి బయటకు రావడం అనేది చాలా రేర్ ఎంటిటీ. సో దీనికి డెఫినెట్గా మెడికల్ హాస్పిటల్స్గా మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము. సో అందుకే మేము ముందుకి కేసు డీటెయిల్స్ అనేది తీసుకొచ్చాము. థ్యాంక్ యూ. ఏం చేయగలం అనేది అంటే మనం వ్యాక్సిన్స్ ఉంటాయి. సో సంవత్సరానికి ఒకసారి వేసే కొన్ని వ్యాక్సిన్స్ ఉంటాయి. న్యూమోనియా వ్యాక్సిన్, బర్డ్ ఫ్లూ వ్యాక్సిన్స్ ఉంటాయి. సో అవి వేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఏంటంటే డైట్ ఎలా తీసుకోవాలి, కొన్ని ఎక్సర్సైజ్ ఎలా చేయాలి, జనరల్ ఇమ్యూనిటీ ఎలా తెచ్చుకోవాలి అనేది మనం వాళ్ళకి అడ్వైస్ చేయడం జరిగింది. సో ఇలాంటి సజెషన్స్ వాళ్ళు పాటిస్తే ఏంటంటే ఫ్యూచర్లో ఇలాంటి మళ్ళీ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ అనేది మనం డ్రాస్టిక్గా కట్ డౌన్ చేయవచ్చు. సో అది మన స్ట్రాటజీ. ఇక్కడికి వచ్చినప్పుడు చాలా సీనియర్ కండిషన్స్ వచ్చాము. ఈరోజు ఇలా ఉన్నారంటే మెడికల్ హాస్పిటల్ అయిన అంబులెన్స్ ట్రీట్మెంట్ వల్ల. సో మాకు ఎవ్రీడే డే టు డే 12-13 డేస్ ఆల్మోస్ట్ డే టు డే ఎవ్రీ మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఏదైనా మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా అప్డేట్ చేస్తూ ప్రాపర్గా చెక్ చేశారు. సో ప్రస్తుతానికి ఆయన వితౌట్ ఆక్సిజన్ అట్లీస్ట్ 1-2 అవర్స్ అయితే ఇప్పుడైతే రికవర్లో ఉన్నాడు. ఇట్లాంటి అట్లీస్ట్ ఈ సిచ్యువేషన్ రావడం కారణం అయితే మెడికల్ హాస్పిటల్. ఇప్పుడంటే మనకి వచ్చిన ప్రాబ్లం అయితే అంతా క్యూర్ అయిపోయినట్టే. ఈరోజు ఆల్రెడీ దగ్గరికి వచ్చాడు, మనం ఇన్వెస్టిగేషన్స్ కూడా చేశాము. సో బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్ కానీ ఇన్ఫెక్షన్ లెవెల్స్ కానీ తగ్గిపోయింది. ఆల్రెడీ తన ఇంతకుముందు ఫంక్షన్ స్టేటస్ అంటే ఇంతకుముందు లంగ్ కండిషన్ ఎలా ఉంటుందో అది మెయింటైన్ అవుతుంది. అడిషనల్గా పైనుంచి వచ్చిన జబ్బు, పైనుంచి వచ్చిన న్యూమోనియా అయితే కంప్లీట్గా సర్దుమనింది ఇప్పుడైతే. ఎందుకంటే దానికి ఇప్పుడు వితౌట్ ఆక్సిజన్ 90-93 ఆక్సిజన్ సాచురేషన్ వస్తుంది. అంటే ఇప్పుడు ఇంటి దగ్గర కూడా ఆక్సిజన్ లెవెల్ ఆక్సిజన్ మెయింటైన్ చేయాలంటే ఆక్సిజన్ అనేది మనకి మెయింటైన్ చేస్తే మంచిది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక బరువు మోసేటప్పుడు మనం ఒక 50 కిలోల బరువు మోయగలుగుతాం, కానీ ఇంకొక చేయి వేస్తే ఈజీ అవుతుంది. అలాగే తనకి ఏంటంటే మెయింటైన్ చేయగలిగినా మనం ఆక్సిజన్ ఎందుకు సజెస్ట్ చేస్తున్నామంటే ఆ ప్రాసెస్ అనేది ఈజీ అవ్వడానికి గుండె మీద ఊపిరితిత్తుల మీద ఆ బరువు తగ్గడానికి ఆక్సిజన్ పెడుతున్నాం తప్ప ఆక్సిజన్ లేకపోతే మెయింటైన్ చేయడం అన్నట్టయితే లేదు సిచ్యువేషన్. లంగ్స్లో తనకి ఆల్రెడీ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే గాలి బుడగలు రావడం, ఎంఫోసిమా అండ్ చాలా వరకు ఇంతకుముందు టీబీ కూడా వచ్చిపోయింది తనకి. ఆ టీబీ వలన కూడా ఊపిరితిత్తు మొత్తం ఒక పక్కులాగా పెట్టుకొని ఉందన్నమాట. సో ఇలాంటి కేసెస్ అంత పవర్ఫుల్ క్రిములు వచ్చిన తర్వాత బయటకు రావడం అనేది చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి, 1-2% ఉంటాయి. సో ఇప్పటి నుంచి హోప్ఫుల్లీ తనకి ఏంటంటే నేను ఇందాక చెప్పిన ప్రికాషన్స్ మనం ఫాలో అయ్యి రెగ్యులర్ చెకప్స్ ఇవన్నీ చేసుకుంటే డెఫినెట్గా మనం ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రాకుండా మనము డెఫినెట్గా మనము ట్రై చేయగలుగుతాం అండ్ చేయగలుగుతాం.